హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యారో వారికి గొప్ప అవకాశం. తపాలా శాఖకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు అందిస్తాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ని విజిట్ చేశారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. పోస్టల్ జీడీకి సంబంధించిన నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఏమైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 21,413 వేకెన్సీ ఉన్నాయన్నమాట. అందులో ఒకటి తెలంగాణకు వచ్చేసి 519 పోస్టులు, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 1215 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ సంబంధించిన డేట్ ఫిబ్రవరి 10 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. లాస్ట్ డేట్ చివరి డేట్ వచ్చేసి మార్చి 3గా ఎండ్ అయిపోవడం జరుగుతుంది. దీనికి ఎవరైతే మీరు అప్లికేషన్లు ఎవరైతే మిస్టేక్ చేశారో ఎడిట్ ఆప్షన్ మనకు మార్చి 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు మనకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మనకు అప్లై చేసుకునే వెబ్సైట్ వచ్చేసి మనకు ఇండియన్ పోస్టల్ జీడిఎస్ ఆన్లైన్ .gov.in అనే వెబ్సైట్ మనం వెళ్తే మన పూర్తి వివరాలు అందులో చూసుకోవచ్చు. అయితే దీంట్లో మన బియ్యంకి సంబంధించిన శాలరీ వచ్చేసి మనకు 12,000 నుంచి 29,380 రూపాయల వరకు మధ్యన ఉంటుంది. అదేవిధంగా ఏబిపిఎం సంబంధించిన డాక్ సేవకు సంబంధించిన శాలరీ వచ్చేసి 10,000 నుంచి 24,470 వరకు శాలరీ అయితే ఉంటుంది. మనకు నెక్స్ట్ వచ్చినట్లయితే మనకు ఏజ్ లిమిట్, ఈ ఏజ్ లిమిట్ అనేది 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఏజ్ లిమిట్ అనేది ఖచ్చితంగా మనకు 40 సంవత్సరాలతో పాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఏజ్ రిలాక్సేషన్లో షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళకు 5 ఇయర్స్, అదేవిధంగా ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన వారికి 3 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించిన నో ఏజ్ రిలాక్సేషన్, వీళ్ళకి మాత్రం ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వలేదు. పర్సన్ విత్ డిజేబుల్డ్ అయితే వీళ్ళకు 10 ఇయర్స్, అదేవిధంగా పీడబ్ల్యూడి ఓబీసీ సంబంధించిన వాళ్ళకి 13 ఇయర్స్, డిజేబుల్డ్ క్యాండిడేట్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. లోకల్ లాంగ్వేజ్ అనేది మనకు తెలుగు తెలిసి ఉంటే సరిపోతుంది. ఏపీ తెలంగాణలో తెలుగు ఒకటి తెలిసి ఉంటే సరిపోతుంది. అయితే మనకు ఇక్కడ మెరిట్ ఆధారంగా 10th క్లాస్లో మీకు హయ్యెస్ట్ మార్క్స్ గ్రేడింగ్ ప్రకారం ఉన్నట్లయితే మీకు హయ్యెస్ట్ మార్క్స్ ఉంటే మీకు వాళ్ళకు జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీకు అదర్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు కంపల్సరీగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా సైక్లింగ్ దొక్కి ఉండాలి, స్కూటర్ అయినా వచ్చి ఉండాలన్నమాట. మీకు పేమెంట్ వచ్చి ఎస్సీ ఎస్టీ ట్రాన్స్మెన్ వాళ్ళకైతే నో ఫీజు. అదేవిధంగా జనరల్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూసీ వాళ్ళకైతే 100 రూపీస్ ఫీజు పే చేయాలి. వీళ్ళకి వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులో అయితే నెట్ బ్యాంకింగ్ అయితే యూపీఐ అయితే చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంది. అప్లోడింగ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకు 1 టైం రిజిస్ట్రేషన్ చేయాలంటే ఖచ్చితంగా మనకు మొబైల్ నెంబర్ ఉండాలి, అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, బోర్డ్ ఆఫ్ సంబంధించిన ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఉండాలి, 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి, అదేవిధంగా స్కానర్డ్ ఫోటో ఉండాలి. ఫోటోతో పాటు కంపల్సరీ జెఫెక్ ఫైల్లో ఉండాలి. 50 KB మించకూడదన్నమాట. ఖచ్చితంగా 50 KB ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ కూడా జెఫిక్ ఫైల్లో ఉండాలి. 20 KB మించకూడదన్నమాట. ఈ కంపల్సరీ ఇవి రిక్వైర్మెంటు. ఖచ్చితంగా ఎవరైతే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఎవరైతే ఆన్లైన్ ప్రాసెస్ కావాలనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి.